చారిత్రకంగా చాలా ప్రాధాన్యం, రాజకీయంగా చైతన్యం కలిగిన ఆ నియోజకవర్గంలో జిల్లాలోనే చరిత్ర కలిగిన మేజర్ పంచాయతీగా పేరొందింది. ఇప్పుడు అక్కడ రాజకీయాలు హీట్ను పెంచేస్తున్నాయి. అదే అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం. ఇక్కడ కేఎస్ఎన్ఎస్ రాజు, కరణం ధర్మశ్రీ మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ముచ్చటగా మూడవసారి ఇద్దరూ పోటీ పడుతున్నారు. వైసీపీ నుండి కరణం ధర్మశ్రీ బరిలో నిలవగా టీడీపీ నుండి కేఎస్ఎన్ఎస్ రాజుకు టికెట్ కేటాయించారు. మరి నియోజకవర్గ ప్రజలు టీడీపీ వరుస విజయాలకు బ్రేక్ వేసిన ధర్మశ్రీని మరోసారి గెలిపించబోతున్నారా, లేకపోతే టీడీపీ ఇక్కడ మళ్ళీ పట్టు సాధిస్తుందా? చోడవరం నియోజకవర్గంలో రాజకీయాలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దాదాపు దశాబ్దం నరగా ఈ ఇద్దరు నేతల చుట్టూనే చోడవరం రాజకీయం నడుస్తోంది. 2009, 14, 2019 ఎన్నికల్లో కేఎస్ఎన్ఎస్ రాజు, కరణం ధర్మశ్రీ మధ్య ప్రధాన పోటీ జరిగింది. 2009 ఎన్నికల్లో కేఎస్ఎన్ఎస్ రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ధర్మశ్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కేఎస్ఎన్ఎస్ రాజు బరిలో నిలవగా, ధర్మశ్రీ వైసీపీ అభ్యర్థిగా పోటీపడి రెండోసారి రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ధర్మశ్రీ టీడీపీ అభ్యర్థిగా నిల్చున్న కేఎస్ఎన్ఎస్ రాజుపై విజయం సాధించారు. మరి ఈసారి గెలుపుపై ఇద్దరు నాయకులు ఎవరి ధీమాతో వారున్నారు? వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మరోసారి టికెట్ కేటాయించారు. 2009 నుంచి ఇద్దరు పోటీ పడితే రెండుసార్లు రాజు గెలిచారు, ఓసారి ధర్మశ్రీ గెలిచారు. ఈసారి దానిని సమం చేస్తామని ధర్మశ్రీ వర్గం ధీమాగా చెబుతోంది. చోడవరంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ధర్మశ్రీకి ఆ వర్గంతో పాటు బీసీల నుంచి కూడా మంచి మద్దతు దక్కుతోందని వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఇక కూటమిలో లుకలుకలు కూడా మేలు చేస్తాయని ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచే ధర్మశ్రీ జనంలోనే ఉంటూ వస్తున్నారు. తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గత ఎన్నికల కంటే మంచి మెజార్టీతో గెలుస్తామని కరణం ధీమాతో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు బరిలో నిలిచారు. వరుసగా 4వ రాజు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కరణం చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మరోసారి నియోజకవర్గంలో తన సత్తా సాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చెయ్యలేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవం, కూటమి నేతల సపోర్టుతో ఈసారి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలు రాజుకు మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడోసారి నియోజకవర్గంలో గెలవాలని ఒకరు, రెండవసారి తన సత్తా చాటాలని మరొకరు, ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి నియోజకవర్గంలో సత్తా చాటేదెవరు? రెండోసారి వైసీపీ జెండా ఎగురుతుందా, లేక టీడీపీకి ఓటు వేసి రాజును మూడోసారి గెలిపిస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.